ప్లే ఆఫ్స్ పోరులో ముంబై ఇండియన్స్ చెలరేగింది. సమిష్టిగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్ పై సాధికారిక విజయం సాధించింది. దీంతో ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించగా ముంబై దర్జాగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఛేదించే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 18.2 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఇదిలా ఉంటే మ్యాచ్ అనంతరం మైదానంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లను అభినందించేందుకు ఆమె మైదానంలోకి వెళ్లింది. అయితే ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. ముందు మీరంతా చేతులు శుభ్రం చేసుకోవాలని ఆటగాళ్లను కోరింది. శానిటైజ్ చేసుకున్న తర్వాత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో నీతా అంబానీపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆమెకు ఎంత పొగరు, ఆటగాళ్లను ఇలానేనా అవమానించేది అంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ అసలు విషయం అది కాదు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ పని చేసింది. ప్రతి ఒక్కరూ శానిటైజ్ చేసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే నీతా అంబానీ అలా ప్రవర్తించింది. దీంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.